రైట్. ఇక అమరావతికి 11,000 హట్కో రుణం. ఈ అప్పులు బహుశా రాంభూపాల్ గారు చెప్పండి, ఈ అప్పుల మీద అసలు అమరావతి అని ఒక చిన్న ప్రాంతం కోసం ఇన్ని వేల కోట్ల అప్పులు చేయటం అనేది ఎప్పుడైనా చూసామా? ఈ పరిస్థితి సమాజానికి ఆంధ్రప్రదేశ్కి మంచిదేనంటారా? సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు వాళ్ళు చెప్పింది అమరావతి, మన పోలవరం, ఏపీ అంటే ఆ రెండు అన్నట్టుగా చెప్పినారు. ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడాల అంటే ఓ పి ఎత్తేసినారు, ఓన్లీ ఏనే, ఏ కూడా అమరావతి చుట్టే. అమరావతికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన బాధ్యత, విభజన చట్టం ఉంది, అవన్నీ మనకు తెలుసు, అవి అమలు కాలే. పోనీ ఇప్పుడైనా కేంద్రంతో ఏమైనా చేస్తారా? ఇప్పుడు తిరిగి శంకుస్థాపన, ఎక్కడైనా శంకుస్థాపనలు, భవనాల నిర్మాణ ప్రారంభాలు, పునర్ప్రారంభాలు ఇప్పుడు చూస్తున్నాం. మళ్ళీ రేపు ప్రధానమంత్రి గారు వస్తారట. ఇంక పోయినసారి ఎప్పుడు ఏదో మట్టి చెంబు నీళ్లు తెచ్చినాడు, ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి వివిధ సంస్థలతో, వివిధ ఫైనాన్స్ కంపెనీలతో అప్పులు చేసి అక్కడ అమరావతిలో ఏదో అద్భుతాలు చేయబోతున్నాం అంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి? మేము అడుగుతున్నాం. ఈ రోజు పత్రికల్లో వచ్చింది, ముఖ్యంగా ఒక పత్రికలో ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయిస్తున్నట్టు ప్రభుత్వం ఆలోచించి ఆల్రెడీ ప్రతిపాదనలు సిద్ధమైంది అంటున్నారు. అంటే ఆర్టీసీని ప్రైవేటీకరించి మన అమరావతిని నిర్మాణం చేస్తారా? అదే విధంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని అనేక విషయాలుగా చూస్తున్నాం. ఈ రోజు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు, నేను సొంత అనుభవం చెప్తున్నాను సార్. నిన్నగాక మొన్న హిందూపూర్ దగ్గర ప్రీకాట్ బి అనే ఒక మిల్లు ఉంది. అది ఎన్టీ రామారావు గారు 1983లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక రాయితీలు ఇచ్చి తెప్పించినటువంటి పరిశ్రమ. 85లో శంకుస్థాపన అయింది. ముఖ్యమంత్రి గారు అప్పుడు మన ఎన్టీ రామారావు గారు. ఆ మిల్లు ఇప్పుడు మూతపడుతుంది. బాలకృష్ణ గారు అక్కడ ఎమ్మెల్యే పక్కనే. ఆ మిల్లు మూతపడడానికి వాళ్ళు ఇచ్చిన రీజన్, మొదటి కారణం ఏంటంటే, మాకు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా భరించలేకపోతున్నాం, అందుకని మా మిల్లును మూతేసుకోవాల్సి వస్తుంది అని రాశారు. మరి మా ఎమ్మెల్యే బాలకృష్ణ గారు స్పందించారు, ముఖ్యమంత్రి గారు స్పందించారు. కానీ అమరావతి గురించి మాత్రం రోజు మాట్లాడతారు. అనంతపురం, వెనకబడిన ప్రాంతాలు, ఉత్తరాంధ్ర గాని, రాయలసీమ గాని, వీటి గురించి ఏం అవసరం లేదా? వీటి అభివృద్ధి గురించి మాట్లాడరా? ఇంతమంది మిత్రుడు చెప్తున్నాడు, వైసీపీ నాయకుడు, మన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ శాఖ అనుమతులు రద్దు చేస్తే కనీసం స్పందన లేదు. ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచినారు మీరు రాష్ట్రంలో, కనీసం ఈ ప్రాంతాల గురించి లేదు. అదే విధంగా సుజల శ్రవంతి పథకాన్ని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఓన్లీ అమరావతి చుట్టే రాజకీయాలు తిప్పితే మరోసారి ఆంధ్ర రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలకు బీజం పోసిన వాళ్ళు. రైట్. బాబు నరసరావుపేట. బాబు నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. చాలా మంచి వ్యక్తుల్ని మీరు సెలెక్ట్ చేసి పెట్టారు. తిలక్ గారు, అలాగే సిపిఎం పార్టీ కార్యదర్శి రాంభూపాల్ గారు, శేఖర్ రెడ్డి గారు, అలాగే కేఎస్ఆర్ గారు కూడా. ఇంకా మీరు తిరగలేదు. కానీ ఒక విషయం చెప్తాను సార్, అమరావతికి అప్పు చెయ్యం, దానికి అదే సెల్ఫ్ ఫైనాన్స్ చేసుకుంటది అని చెప్పి ఎన్ని వేల కోట్లు అప్పు చేస్తున్నారు. ప్రతి అప్పు ఏం చేశారు ఎవరికీ చెప్పట్లేదు. 15 రోజులైనా ఉద్యోగస్తులకి జీతాలు ఉండట్లేదు. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అప్పులు చేయటం అన్నమాట అండి. తర్వాత మన రాష్ట్రానికి 2 జాతి రత్నాలు లభించాయండి. అందుకు మనం అందరం సంతోషించాలి. ఏంటవి? ఒకరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట. నిన్న ఒక మాట, ఈవేళ ఒక మాట. ఒకదానికొకటి పొందడం ఉండదు. రెండోది అపర మేధావి పవన్ కళ్యాణ్ గారు. ఆయన 2 లక్షల పుస్తకాలు చదివారు, చాలా చక్కగా మాట్లాడగలరు. ఒక విషయం అండి, ఆయన కూడా మాట మీద స్థిరత్వం ఉండదు. చంద్రబాబు గారి రికార్డు ఆయన తోసిపుచ్చేసాడు. ఆయన రికార్డుల మీద పోటీ పడుతున్నారండి. ఇద్దరు పోటీ పడుతున్నారు, ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. ఆఖరికి గురువును ముంచిన శిష్యుడు అవుతాడండి పవన్ కళ్యాణ్. చూద్దాం మరి, అది ఎట్లా వాళ్ళు ఎట్లా ఉన్నా పర్వాలేదు, కానీ జనాన్ని మాయ చేయకుండా ఉంటే, జనానికి న్యాయం చేస్తే పర్వాలేదు. శేఖర్ రెడ్డి గారు చెప్పండి, అమరావతి అప్పుల మీద సంక్షిప్తంగా మాట. సార్, ఏదైతే అమరావతి అనేది అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు అండ్ కో మాట్లాడిన మాటలేంటి సార్? అమరావతికి మీరు ₹1 డబ్బు పెట్టక్కర్లేదు, సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ, దీనికోసం మీరు ఎక్కడ అప్పులు లేవాల్సిన పని లేదు, దానికే అదే నిర్మాణం అవుతుంది, హుం ఫట్ స్వాహా అంటే చాలు అని చెప్పి మాట్లాడారు సార్. కానీ చివరికి చేసింది ఏంటి సార్? రాష్ట్ర ప్రజలను ఎంత తప్పుదో పట్టిస్తున్నారంట సార్ అమరావతి అనే అంశం మీద. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయల రుణం ఏదైతే ఇప్పిస్తుందో, దాన్ని కాస్త గ్రాంట్ అని చెప్పేసి కేకులు కట్ చేశారు, తినిపించుకున్నారు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు సార్.
కానీ తీరా చూస్తే అది లోన్ సార్. అవును, డాలర్ల రూపేనా లోన్ తీసుకుంటున్నాం సార్. డాలర్ల రూపేనా తీసుకున్న లోన్ తిరిగి డాలర్ల రూపేనా కట్టాలి. ఈ రోజు 86 రూపాయలు ఉన్నటువంటి డాలర్ రేపు 150 రూపాయలకు చేరినా సరే నువ్వు డాలర్ రూపేనా చెల్లించాలి అంటే తీసుకున్న అప్పు కాస్త కుదిబండలా మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు తీరని నష్టం చేకూర్చబోతుంది సార్. ఓకే. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మాట్లాడితే ఇప్పటికీ కూడా గ్రాంట్ అని చెప్పి రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. గ్రాంట్ అయితే సిఆర్డిఏ కమిషనర్ ఎందుకు వెళ్ళి సంతకం పెట్టారు లోన్ డాక్యుమెంట్ మీద? గ్రాంట్ అయితే ఏపీ ఫైనాన్స్ సెక్రటరీ వెళ్ళి ఎందుకు సంతకం పెట్టారు? గ్రాంట్ అయితే ఏదైతే గ్రాంట్ అని ఇప్పుడు అంటలేదులేండి. మొదట్లో అట్లా ఒక పిక్చర్ ఇచ్చారు ఈనాడు వాళ్ళ ద్వారా, అట్లా పిక్చర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట అంటున్నట్లేరుగా, అప్పనే రాస్తున్నారు వాళ్ళు కూడా. సార్ అది కాకుండా 15,000 కోట్ల రుణం కాకుండా ఈ రోజు హడుకో దగ్గర నుంచి ఇంకొక 11,000 కోట్ల రుణం, ఇంతకు ముందు 5,700 కోట్ల రూపాయలు బాండ్ రూపేనా పెట్టి గుదిబండలా మార్చిపోయారు. మళ్ళీ ఇది కాకుండా జర్మనీకి చెందిన జేఎస్ సంథింగ్ ఏదో బ్యాంక్ దగ్గర నుంచి ఇంకో 5,000 కోట్ల రూపాయలు. ఇలా కేవలం అమరావతి కోసం ఈ 5 సంవత్సరాల్లో 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడం కోసం ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది కదా. మరి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అయితే 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయల రుణం ఎందుకు? సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అయితే ఈ రుణ భారం ప్రజల మీద ఎందుకు? ఇప్పుడు అంటలేదు కదా, అప్పుడు అన్నారు ఇప్పుడు ఎక్కడన్నా అంటున్నారా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అని? ఇప్పుడేం అంటలేదు కాదు. మొన్న ఎప్పుడో నారాయణ గారు భూములు అమ్మితే వస్తే అప్పుడు దాకా అప్పులు తేవాలని చెబుతున్నారు. మరి అది ఎంతవరకు ఇది అవుతుందో. నాడు ఎందుకు అలా నేడు ఎందుకు ఇలా సార్? ప్రజలను ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారు? మీ రాజకీయ అవసరాల కోసం ఏ రోజుకి ఆ మాట, ఏ పూటకి ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రజలను ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారు? సార్ చంద్రబాబు నాయుడు గారి ఇంకొక చిన్న ఆసక్తికరమైన విషయం మాట్లాడారు సార్. నిన్న పొట్టి శ్రీరాములు గారి ఏదైతే సభలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఒక్కసారి వినిపిస్తాం సార్. పేరుతో ఒక జిల్లా పెట్టేది నేనే పెట్టాను, పొట్టి శ్రీరాములు జిల్లా. సార్ యాక్చువల్గా సార్ స్నేహధర్మం అనే మాటకి సార్, ఇది దయచేసి ప్రజలు కూడా గమనించాలి. స్నేహధర్మం అనే మాటని అత్యంత విలువగా కట్టుబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అంటాను సార్. ఎందుకంటే సార్ స్నేహితుడు చేసిన పనుల్ని ఖాతాలో వేసుకోవచ్చు అనేది స్నేహధర్మం అంట సార్. ఆయనకి సంబంధించినటువంటి భాషలో సార్ ఆయన నిత్యం చెప్తా ఉంటారు సార్, రాజశేఖర రెడ్డి గారు నా మిత్రులు, నాకు చాలా సన్నిహితులు అని చెప్తా ఉంటారు సార్. అందుకేనేమో సార్ రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి ఎయిర్పోర్ట్ నేనే కట్టా అంటాడు సార్. రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి మెట్రో నేనే కట్టా అంటాడు సార్. రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన ఓఆర్ఆర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే మెహదీపట్నం ఫ్లైఓవర్, ఇలాంటివన్నీ కూడా నేనే నిర్మించానని చెప్పుకునే ఆయన ఈ రోజు కొత్తగా రాజశేఖర రెడ్డి గారు 2008 జూన్ 4వ తారీఖున నెల్లూరు జిల్లాకి, మాచల్లానే సార్, నెల్లూరు జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేస్తే అది నేనే చేశాను అని చెప్పి ఇంత నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నాడంటే ఇక చంద్రబాబు నాయుడు గారు ఊసరవిల్లి కూడా సిగ్గుపడిపోతేమో సార్ అన్ని అబద్ధాలు చెప్పడం కోసం. చివరిగా ఒక్క మాట చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంతసేపు మాట్లాడు కాబట్టి చివరిగా ఒక మాట చెప్పాలి. అబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు సార్, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటారు అని చెప్పేసి. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకో మాట అంటున్నారు సార్, చంద్రబాబు కొరకు చంద్రబాబు చేత చంద్రబాబే నడుపుతున్నటువంటి బి పార్టీ జనసేన పార్టీ అంటున్నారు సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వాళ్ళిద్దరికి ఇబ్బంది లేనప్పుడు మీకెందులే కానివ్వండి. ఆయన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఇబ్బంది లేనప్పుడు మీరు ఊరికే వ్యాఖ్యానించడం తప్ప. ఇందాక అంబటరాంబాబు గారు అన్నారు, అవును నేను మొదటి నుంచి చెబుతున్నా నువ్వు చంద్రబాబు కోసమే పెట్టావా అని చెప్పి అన్నారు కదా. సార్ అమరావతి అప్పులతో పాటుగా రాష్ట్రం ఎలా మారిపోయింది అన్నాను సార్. 10 నెలల పాలనలో సార్ 98,000 కోట్ల రూపాయలు మొన్న బడ్జెట్ పెట్టే రోజుకి తెచ్చారు సార్. అది కాకుండా మళ్ళీ 3,600 కోట్లు తీసుకొచ్చారు సార్. అవి కాకుండా ఏదైతే మైనింగ్ మినరల్ డిపార్ట్మెంట్ నుంచి మరో 11,000 నుంచి 12,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం కోసం కార్పొరేషన్ ద్వారా ఇండియన్ పెట్టారు సార్. ఇలా కేవలం ఏడాది తిరగకుండానే 1,50,000 కోట్ల రూపాయలు రాష్ట్ర అప్పు పెడతా ఉన్నాం సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ లాంటి కష్టాన్ని ఎదుర్కొని సంవత్సరానికి 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు అప్పు మాత్రమే చేస్తే రాష్ట్రం శ్రీలంక, సోమాలియా, వెనుజులా ఆర్థిక విధ్వంసం, రాష్ట్రం మీద ఏదైతే జపాన్ లో పడినట్టు అనుభవాలు పడినాయన్నారు కదా సార్. మరి మీరు దానికి రెట్టింపు అప్పులు చేస్తే ఇప్పుడు మన రాష్ట్రం మీద ఎన్ని అనుభవాలు పడినట్టు, అదే విధంగా మేము చేసిన అప్పుకి ప్రతి దానికి లెక్క ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 కోట్ల అప్పు చేస్తే 2,50,000 కోట్లకి అప్పుకు గాను 4,50,000 కోట్ల రూపాయలు సంక్షేమం చేశారు. అదే విధంగా పోర్టులు, మెడికల్ కాలేజీలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ అయింది. మరి మీరు చేసిన 1,50,000 కోట్ల అప్పు ఏమైంది? రైట్, ఓకే. ఏ ఒక్క రూపాయైనా సంక్షేమం చేశారా? రైట్.
మీ డబ్బంతా ఎటుపోతుంది, అకౌంటబిలిటీ ఉండాలి కదా సార్. ఎక్కడికి పోతుంది అనేది కూడా ఈ ప్రభుత్వం శ్వేతపత్రం వదలాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. తిలక్ గారు సంక్షిప్తంగా మీరు కూడా దీని మీద కామెంట్, మీరు అనేక సార్లు మాట్లాడారు, అయినప్పుడు కూడా వాళ్ళిద్దరు మాట్లాడారు కాబట్టి మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద మాట్లాడితే ఒక బ్రేక్ తీసుకోవాలి. గత వారంలో అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిన సమాధానం అంటే 64,000 కోట్ల రూపాయల అప్పులు ఇప్పటి వరకు అమరావతి మీద ఖర్చు పెట్టబోతున్నామని చెప్పారు. మరి ఇప్పుడు ఈ 11,000 అదనమేమో తెలియదు. ఇవి కాకుండా ఐకాన్ టవర్స్ కోసం డిపిఆర్లు సిద్ధం అవుతున్నాయన్నారు. అంటే 75 అంతస్తులు ఐకాన్ టవర్స్ కట్టి 75 అంతస్తులు చంద్రబాబు నాయుడు కూర్చుంటే పేదల కడుపులు నిండిపోతాయి. వాళ్ళకి పథకాలు ఇవ్వటానికి సంక్షేమం. జగన్ గారు ఋషికొండ మీద బిల్డింగ్లు కడితే ప్యాలెస్ అని ప్రచారం చేశారు. ఇప్పుడు వీళ్ళ ఏమో ఐకాన్ టవర్స్ అని. చూడండి ఎంత తెలివిగా ఎదుటి వాళ్ళ మీద ఎంత దుష్ప్రచారం చేస్తారు, వాళ్ళకి వచ్చేసరికి ఎట్లా మార్చుకుంటారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఇది ఒకటి. తర్వాత ఎన్విరాన్మెంటల్ నేషనల్ ఎన్జిటి వాళ్ళకి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో 6 రిజర్వాయర్లు, 3 చెరువులు, పెద్ద చెరువులు డెవలప్ చేస్తా అన్నారు. ఎందుకు? ఆ ముంపు ప్రాంతం కాబట్టి, వరద వస్తే మురుగుతుంది కాబట్టి. వాటి గురించి ఏం మాట్లాడరు. ఇది చాలా గమ్మత్తుగా ఉంది. అంతా ప్రజల సొమ్ము, ప్రజలు కడుపు నిండడానికి అమరావతి డెవలప్ చేస్తే సరిపోతుందనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నట్టున్నారు.